హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనమైతే అల్వాల్లో ఉన్నామండి. అల్వాల్లో ఒక మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మేము ముందుకు వచ్చాం. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇదే అండి ఆ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు G+5 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. ఫ్లోర్కి వచ్చేసి మనకు 12 ఫ్లాట్లు అయితే ఉంటాయి. టోటల్గా కనుక చూసుకున్నట్టయితే మనకైతే 60 ఫ్లాట్లు అయితే ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్లోనే. ఇది రెడీ టు మూవ్. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మంచి రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉంటుంది. మీరు అటు చూసుకోవచ్చు, మంచి రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుంది మనకు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఈ ఏరియాల లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనకి ఏదైతే సిద్దిపేట కరీంనగర్ హైవే ఉంటుందో మెయిన్ రోడ్ మీద HP పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని పక్కనే వచ్చేసి మనకు సత్యం కాంప్లెక్స్ అని ఉంటుంది. ఆ గల్లీలో నుంచి జస్ట్ మనకి ఇక్కడికి ఒక 500 to 600 మీటర్స్ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఆ కనెక్టివిటీ తోటి మళ్ళీ వైష్ణోదేవి టెంపుల్ కూడా ఉంటుంది. దానికి నియర్ బయ్యే మన ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు పార్కింగ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు సెల్లార్ పార్కింగ్ కూడా మనకి ఇస్తున్నారన్నమాట. అండ్ అంతేకాకుండా ఇటు పక్కన కూడా చూసుకోవచ్చు, మొత్తం ట్రీ ప్లాంటేషన్ కూడా నీట్గా కంప్లీట్ అయిపోయింది. మంచి సెట్ బ్యాక్స్ అవన్నీ వదిలిపెట్టి యాజ్ పర్ నామ్స్ ప్రకారమే మన కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఇంకా మీకు ముందు కూడా చూపెడతానండి, ఎక్కడ ఉంది ఎలా ఉందో అక్కడ చూడండి. ఇటు చూస్తున్నారు కానీ ఇటువైపు కూడా మనకు మొత్తం చుట్టూ ట్రీ ప్లాంటేషన్ కానీ కింద ఫ్లోరింగ్ కూడా అంత చాలా నీట్గా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకా చిల్డ్రన్ ప్లే ఏరియా, లిఫ్ట్ పైకి ఏ విధంగా వెళ్ళొచ్చు, మొత్తం ఫ్లోర్స్ ఇన్సైడ్ అవన్నీ కూడా చూపెడతాను. స్పేషియస్గానైతే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇన్సైడ్ ఇక్కడ కూడా మనకు పార్కింగ్ సెక్షన్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టేర్ కేస్ వస్తుందన్నమాట. 2 స్టేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు ఒక స్టేర్ కేస్ వస్తుంది అండ్ ఇంకో వైపు కూడా మనకు ఇంకో స్టేర్ కేస్ అనేది ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే మొత్తం వదిలిపెట్టారు. మొత్తం ఇలా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిన్నగా ఓపెన్ జిమ్ కూడా మనకి ఇక్కడైతే ఉందన్నమాట. ఈ విధంగా అమ్యూనిటీస్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అనేది ఇచ్చారనమాట. 2 లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 సైడ్ కూడా మనకు స్టేర్ కేస్ ఉంటుంది. మీరు ఒకసారి టోటల్ మనకు అందులో నుంచి చూడండి, చూస్తే కనుక మీకు చాలా నీట్గా అనేది మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి. మంచి అమ్యూనిటీస్ తోటి అయితే మనకి ప్రాజెక్ట్ అయితే సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో మనకు కొన్ని లిమిటెడ్ ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆ ఫ్లాట్స్ ఏంటి, సైజెస్ ఏంటి అన్నీ కూడా పైన చెప్తాను. ఒకసారి పైకి వెళ్దాం. ఫ్లాట్ ఇన్సైడ్ కూడా మనం చూపెడతాను, వెళ్దాం పదండి. ఇప్పుడు మనం 2 BHK ఫ్లాట్ ఇన్సైడ్ చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్. ఇది మనకు వుడ్ వర్క్ కూడా కంప్లీట్గా మంచి టేక్ తోటి ఇచ్చిన మెయిన్ డోర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఫ్లాట్ ఇన్సైడ్ ఓవరాల్గా చూడండి, ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు ఫ్లాట్ అయితే ఉంటుందన్నమాట. ఇది చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా హాల్ అన్నమాట. కంప్లీట్గా హాల్ అండి. హాల్ నుంచి ఇక్కడ వచ్చినట్టయితే మనకి ఇక్కడ కిచెన్ ఏరియా వస్తుంది. ఇటు చూస్తున్నారు కదా, ఇక్కడ వైపు వచ్చేసి మనకు కిచెన్ ఏరియా. ఇది కూడా చాలా స్పేషియస్గా ఈ ఏరియా ఉండే విధంగా ఇచ్చారు. ఇక్కడ కిచెన్ ఏరియా అండ్ ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్, వాష్ ఏరియా అండ్ మనకు కూడా ఇక్కడ మంచి ఓపెన్ స్పేస్ ఉండే విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసి మీకు కిడ్స్ బెడ్రూమ్ చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు కిడ్స్ బెడ్రూమ్. కిడ్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా మనకు బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్గా ఉండే విధంగా మనకు బాల్కనీ ఇచ్చారు. అండ్ ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనమాట. నుంచి వ్యూ ఇట్లా రోడ్ వ్యూ చూసే విధంగా ఉంటుందన్నమాట ఈ ఏరియా. మనకి ఇప్పుడు ఇంకా మిగతా బెడ్రూమ్స్ అవన్నీ చూపెడతాను. ఇన్సైడ్ ఏ విధంగా ఉన్నాయి, మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా. టోటల్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్గా ఉంటుందండి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. స్టేయింగ్ పర్పస్ కూడా మనకు మెయిన్ రోడ్ కూడా కనెక్టివిటీ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మన కామన్ వాష్ ఏరియా. కామన్ వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కామన్ వాష్ ఏరియా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా పెద్దగా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ విధంగా మనకు ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే మంచి ప్రైజ్లోనైతే మనకి ఇస్తున్నారనమాట. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్లో మనకు ప్రజెంట్ ఫర్ ఎస్ఎఫ్టీ కనుక చూసుకున్నట్టయితే 5,699 రూపాయలకు ఫర్ ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు. మనకు 1180 ఎస్ఎఫ్టీ అండ్ 1200 ఎస్ఎఫ్టీ అండ్ 1500 ఎస్ఎఫ్టీ 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ ఇందులో మనకు కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. మనకు డిఫరెంట్ ఫ్లోర్లలో కూడా మనకు ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద కంపెనీ పర్సన్, ప్రాజెక్ట్ పర్సన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు వచ్చే ముందు ఇన్ఫామ్ చేస్తారంటే ఇక్కడ సైట్ విజిట్ కూడా మనకు పర్సన్స్ ఉంటారు, అన్నీ చూపెడతారండి. ఇలాంటి ప్రీమియం ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.